10 నిమిషాలకు మించి వర్షం కురిసిందంటేనే మనం గగ్గోలు పెడతాం. పనులన్నీ ఆగిపోయాయంటూ విసుక్కుంటాం. అలాంటిది భూమి మీద ఒకానొక సమయంలో సుమారు 20 లక్షల ఏళ్లపాటు వర్షం ఏకధాటిగా కురిసిందంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సుమారు 30 నుంచి 20 కోట్ల సంవత్సరాల క్రితం ఈ అసాధారణ ఘటన జరిగిందని తేల్చారు. దీన్ని కార్నియన్ ప్లూవియల్ ఘటనగా పేర్కొంటారు. అప్పట్లో భూమి మీద ఇప్పుడున్నన్ని ఖండాలు ఉండేవి కావు. పాంజియా అనే ఒకే ఒక మహాఖండం ఉండేది. డైనోసార్లు ఉనికిలోకి వస్తున్న సమయం అది. శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం ఈ అసాధారణ వర్షపాతానికి ముందు సుదీర్ఘకాలం పాటు భూమి మీద చుక్క వర్షపు నీరు కూడా పడలేదు. చాలా రకాల జీవజాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. డైనోసార్లకు కష్టాలు మొదలయ్యాయి. అలాంటి సమయంలో వ్రాంగేలియా లార్జీ ఇగ్నియస్ ప్రావిన్స్లో ఓ భారీ అగ్నిపర్వతం బద్దలైందిట. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో సముద్రంలోని నీరు ఆవిరై వాతావరణంలో తేమ శాతం అనూహ్యంగా పెరిగింది. తేమ శాతం పతాక స్థాయికి చేరుకున్నాక ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమై లక్షల ఏళ్లపాటు కొనసాగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అసాధారణ సుదీర్ఘ వర్షపాతం కారణంగా భూమి మీద అనేక వృక్ష జీవజాతులు పుట్టుకొచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లు కూడా ఈ వర్షం కారణంగా బాగా లాభపడ్డాయట. ప్రస్తుతం మనం చూస్తున్న జీవ వైవిధ్యం వెనక ఆ వర్షమే కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. పురాతన రాతిశిలలు, వాటిపై కొన్నేళ్లుగా పేర్కొంటూ వచ్చిన సెడిమెంట్స్ ను పరిశీలించిన శాస్త్రజ్ఞులు ఈ సుదీర్ఘ వర్షపాతం గురించి తెలుసుకున్నారు.